మరో 2-3 రోజుల్లో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగనుందని చర్చ నడుస్తోంది. దీంతో మంత్రి పదవి దక్కించుకునేందుకు ఆశావహులు ఢిల్లీ పెద్దలతో లాబియింగ్ ముమ్మరం చేశారు. ఢిల్లీ వెళ్లిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కేబినెట్ లో చోటు కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో దొంతి మాధవరెడ్డి సమావేశమయ్యారు. తనకు మంత్రి పదవి కావాలని మాధవరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే వరంగల్ నుంచి సీతక్క, కొండా సురేఖ మంత్రులుగా ఉండగా ఖమ్మం నుంచి 3 మంత్రులు ఉన్నారని, వరంగల్ నుంచి ఉంటే తప్పేంటని అంటున్నారు. వరంగల్ జిల్లాలో కీలక నేతగా ఉన్న దొంతి మాధవరెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గంగా పేరుంది. రేవంత్ పర్యటనలకు దొంతి మాధవరెడ్డి దూరంగా ఉంటారు. ఇక కేబినెట్ విస్తరణ సమయంలో హైకమాండ్ నేతలతో దొంతి మాధవరెడ్డి భేటీ కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రైట్, ఇంకా 2-3 రోజుల్లో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంది అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆశావహులు ఢిల్లీ బాట పడుతున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కోసం ఎమ్మెల్యేలు ఎదురుచూపులు చూస్తున్నారు. ఈ ఉగాది మార్చి 30 లేదా ఏప్రిల్ 3వ తేదీల్లో మంత్రివర్గ విస్తరణ జరగబోతున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. అయితే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఎవరికి ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇవ్వాలి, ఎవరిని సామాజిక సమీకరణల ఆధారంగా ఎవరిని ఎంపిక చేయాలి అన్న దానికి సంబంధించి ఇప్పటికే ఏసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అలాగే ముఖ్యమంత్రి, అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి మహేష్ కుమార్ గౌడ్, వీరందరి అభిప్రాయాలను కూడా ఏఐసీసీ అధిష్టానం తెలుసుకోవడం జరిగింది. రాహుల్ గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్ వీరు ముఖ్య నేతల అభిప్రాయాలను తెలుసుకున్నారు. 4 రోజులు అవుతుంది. మార్చి 24వ తేదీన సుమారు 2 గంటల పాటు ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్ లో ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. సో ఈ 6 స్థానాల్లో ఎన్ని స్థానాలను భర్తీ చేయాలి, ఎవరికి ప్రాధాన్యత కల్పించాలి అన్న దానికి సంబంధించి సమగ్ర చర్చ అనేది జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పుడు ముఖ్యంగా తమకు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించాలి అని చెప్పి కొంతమంది నేతలు ఢిల్లీ బాట పట్టారు. అందులో భాగంగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రధానంగా ఇటు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ని, అలాగే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కలిశారు. ముఖ్యంగా 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. వరంగల్ జిల్లా నుంచి కీలక నేతగా ఉన్నారు. గతంలో జిల్లా అధ్యక్షుడుగా కూడా పనిచేశారు. సో తనకు స్థానం కల్పించాలి మంత్రివర్గంలో, ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేక వర్గంగా ఆయనకు పేరుంది. ఆయన ఎన్నికల ప్రచారంలో కానీ కార్యక్రమాల్లో కానీ ముఖ్యమంత్రితో అంత ముఖ్యంగా సన్నిహిత సంబంధాలు లేవు. సో ఇటువంటి నేపథ్యంలో అధిష్టానం పెద్దల వద్దకు వచ్చి తనకు కూడా స్థానం కల్పించాలి. ఇప్పటికే మంత్రివర్గం రేసులో 2 రెడ్డిలు ఉన్నారు, ఒకటి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి. సో ఇప్పుడు వరంగల్ జిల్లా నుంచి ఇప్పటికే సీతక్క, అలాగే కొండా సురేఖ ఇద్దరు అదే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో మీరు 3వ వ్యక్తి ఉన్నారు కదా అన్నప్పుడు ఇప్పటికే నల్గొండ, ఖమ్మం జిల్లా నుంచి కూడా 3 మంత్రులు ఉన్నారు. నన్నెందుకు పరిగణలోకి తీసుకోవద్దు, పార్టీ నుంచి మొదటి నుంచి కష్టపడిన వారికి ఎందుకు మంత్రి పదవి ఇవ్వద్దు అని చెప్పి నేను అడుగుతున్నాను. సో అదే అంశాన్ని అధిష్టానం పెద్దల దృష్టికి తీసుకెళ్తానని చెప్పి మనం దొంతి మాధవరెడ్డితో మాట్లాడినప్పుడు ఆయన వెల్లడించడం జరిగింది. సో ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. అలాగే ఇటు మరికొంతమంది నేతలు ఇటీవల ఎమ్మెల్సీలుగా ముఖ్యంగా ఎవరైతే స్థానం దక్కించుకున్నారో వారు కూడా ప్రస్తుతం మంత్రి పదవుల కోసం ఢిల్లీ వేదికగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అంతేకాదు ఇటు వరంగల్ జిల్లా నుంచి ఈయన దొంతి మాధవరెడ్డి, అలాగే మరికొంతమంది ఇటు నర్సంపేటకు సంబంధించి దొంతి మాధవరెడ్డి, అలాగే దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ కూడా ఢిల్లీలో ఉన్నారు. ఆయన కూడా అధిష్టాన పెద్దల్ని కలుస్తున్నారు. అలాగే ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన శంకర్ నాయక్ కూడా ప్రస్తుతం అధిష్టాన పెద్దల్ని కలుస్తున్న పరిస్థితి ఉంది. 6 పోస్టులకి సుమారు అన్ని జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే 30 మందికి పైగా పోటీ పడుతున్నట్లుగా కూడా ఒక సమాచారం అందుతుంది. అయితే ఇప్పటివరకు వారి అభిప్రాయాలన్నింటినీ కూడా జిల్లాల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, అలాగే ముఖ్యంగా సామాజిక సమీకరణాల ఆధారంగా అభిప్రాయాలను అయితే మీనాక్షి నటరాజన్ అలాగే ముఖ్య నేతలందరూ కూడా తెలుసుకున్న తర్వాత ఎవరికి ప్రాధాన్యత కల్పించాలి అన్నది ఒక నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగా రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, గడ్డం వివేక్ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అలాగే ముదిరాజ్ కోటాలో వాకిటి శ్రీహరి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అలాగే విజయశాంతి గురించి కూడా అధిష్టానం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ప్రేమ్ సాగర్ పేరును కూడా ఇటు బట్టి విక్రమార్క ముఖ్యంగా సిఫార్సు చేస్తున్నారు. అలాగే మైనంపల్లి రోహిత్ ని సీఎం రేవంత్ రెడ్డి సిఫార్సు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సో అన్ని కోణాల్లో కూడా ఆలోచించి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఏ పేర్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అన్నది ఇప్పుడు అధిష్టానం చేతుల్లో ఉంది. సో అధిష్టానం రాష్ట్ర నాయకత్వానికి తెలిపిన తర్వాత రాష్ట్ర నాయకత్వం గవర్నర్ కి సమాచారం ఇచ్చిన తర్వాత మంత్రివర్గ విస్తరణలో ఎవరికి స్థానం తగ్గబోతుంది అన్నది
అధికారికంగా ముఖ్యంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అయితే బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మాత్రం ఎటువంటి మంత్రి పదవులు ఉండే అవకాశం లేదు. పోచారం శ్రీనివాసరెడ్డి కానీ గతంలో ఆయన మంత్రిగా పనిచేశారు, స్పీకర్ గా పనిచేశారు. ఆయన ఇప్పుడు పార్టీ ఫిరాయించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టి సో అటువంటి నేతలకు సీనియర్లు అయినప్పటికీ కూడా పార్టీ ఫిరాయించిన వారు ఎవరికి కూడా మంత్రివర్గంలో స్థానం లభించే అవకాశం లేదు. అలాగే మైనార్టీ కోటాలో కూడా కొంతమంది షబ్బీర్ అలీ, అజారుద్దీన్, అలాగే ఫిరోజ్ ఖాన్, అమీర్ అలీ ఖాన్ ఇటువంటి నాయకుల పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. సో బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర అసెంబ్లీ ఒక తీర్మానం చేసిన తర్వాత సో బీసీలకు ఎంత ప్రాధాన్యత దక్కబోతుంది అన్నది కూడా ఒక ఉత్కంఠగా మారింది. అలాగే ఎస్సీ ఎస్టీలకు ముఖ్యంగా ఏఐసిసి స్థాయిలో రాహుల్ గాంధీ అన్ని సామాజిక వర్గాలని ముఖ్యంగా బలహీన వర్గాలకి పార్టీలు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పారు. ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి ఉన్నారు, అలాగే మంత్రులు కూడా కొంతమంది మంత్రివర్గంలో ఉన్నారు. సో మళ్లీ రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే బీసీ నేతలు ఏ విధంగా స్పందిస్తారు అనేది మనం వేచి చూడాలి. అలాగే కొంతమంది రెడ్డి నేతలు కూడా తమకు కూడా మంత్రివర్గంలో దొంతి మాధవ్ రెడ్డి లాంటి వాళ్ళు తమకు కూడా స్థానం కల్పించాలి అని చెప్పి అధిష్టానం పెద్దలను కలుస్తున్న నేపథ్యంలో చూడాలి అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎవరెవరికి అవకాశం కల్పిస్తుంది, ఈ ఆశావాహులందరినీ ఏ విధంగా సంతృప్తి పరుస్తుంది అనేది మనం వేచి చూడాలి. ఓకే గోపి.